అందరూ సంతోషంగా ఉన్నారా లేరా? ఎందుకని? మీ సంతోషానికి కారణం ఏమిటి? ఆలోచించండి. మీ సంతోషానికి కారణము ఏమిటి అంటే ఏం చెప్తారు? ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ఇంటెదురు వాకిట పేదోడు లాజరు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరి దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి మనం వెళ్ళాం. ధనవంతుడి దగ్గరికి వెళ్ళాం, అడుగుతున్నాం నీ ఆనందానికి కారణం ఏమిటి అని అడిగితే ధనవంతుడు ఏం చెప్తాడు? నా ఆనందానికి కారణాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే ఈ ఊరిలో నేనే ధనవంతుడిని అని చెప్తాడు. చూడు నా ఐశ్వర్యం చూడు ఎలా ఉందో. తర్వాత అంటాడు నా వస్త్రాలు చూసావా, ఇవి ఊదా రంగు వస్త్రాలు, మా ఊరిలో ఎవరు ఈ వస్త్రాలు వేసుకోరు, చూడు ఎంతమంది పనోళ్ళు ఉన్నారో, ఇంకా నా టేబుల్ చూసావా ఏమి తింటే అవి ఉంటాయి అని తన స్థితిని చెప్పుకుంటాడు. ఇంటర్వ్యూ అయిపోయింది, అన్నీ రాసుకున్నాడు. దెన్ ఇంటి ఎదుట వాకిట పడున్న లాజరు అను దరిద్రుడు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇంటర్వ్యూ చేసేవాడు, ఇంతకీ నువ్వు ఆనందంగా ఉన్నావా అంటే ఏమంటాడు? ఎస్ నేను ఆనందంగా ఉన్నాను. అరే నువ్వు ఎలా ఆనందంగా ఉన్నావు? చూస్తే నీకు ఇల్లు లేదు, నీకు వస్త్రాలు లేవు, కనీసం నీకు ఆరోగ్యం లేదు, నీ దేహం అసలు ఏమాత్రం బాగాలేదు, చెత్త కుప్పల్లో ఉన్నావు, నీ ఫ్రెండ్స్ అన్నీ కుక్కలో, అసలు నువ్వు ఆనందానికి కారణం ఏంటి అని ఆయన అంటే ఇతడు చెప్పేది ఒక్క మాట ఏంటంటే, మీకు తెలియంది నాకు తెలిసిందే ఒకటే, నా సహవాసం ఎవరితో ఉంది? ఇంకోసారి పెద్దగా సింపుల్, మన ఆనందానికి కారణం ఎవరి సహవాసం? దేవుని సహవాసం. మీ అందరూ దేవుణ్ణి ఎంజాయ్ చేస్తున్నారా కదా? ఎంజాయ్ చేస్తున్నారా? మనకి ఎంజాయ్ చేయటం అంటే ఏమనుకుంటామంటే, మనం మంచి ఫుడ్ వండుకొని పండగ చేసుకోండి అంటారు, విన్నారా? పండగ చేసుకోండి అంటే మనం మంచి ఆహారం వండుకొని దాన్ని ఆస్వాదిస్తూ తింటాం, లేదా మంచి ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటాం, లేదా క్రిస్మస్కి బట్టలు కొనుక్కొని ఎలా ఉంటాం, బట్టలు ధరించుకొని ఆనందంగా ఉంటాం. ఇవన్నీ అసలు టెంపరీ, అసలు రియల్ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్, నిజమైన సంతోషం ఎవరితో ఉందంటే ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. ఇట్స్ ఎ గుడ్ రిలేషన్. నీకు నీ దేవునికి ఉన్న సంబంధం ఇది నీ సంతోషానికి ఆధారం, నీ సంతోషానికి కీలకమైన పరిస్థితి. ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ సాయంత్రం వేళ మీలో ఒక లక్షణాన్ని తట్టి లేపడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు చిన్నప్పుడు ఈ మాటలు విన్నారా? బహుశా స్టూడెంట్స్కి ఈ మాటలు చెప్తూ ఉంటారు. ఏంటంటే పట్టుదల ఉంటే కానిది, అది కూడా తెలియదు. వెళ్ళి ఉంటారు స్కూల్కి, మీరు ఖచ్చితంగా మీరు చిన్నగా స్కూల్కి కూడా పోయి ఉంటారు నాకు తెలిసి. పట్టుదల ఉంటే కానిది లేదు. క్లాస్ ఆ బోర్డ్స్ మీద కూడా రాస్తారు, పట్టుదల ఉంటే కానిది లేదు అని. నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా లేదా? పట్టుదల ఉంటే కానిది లేదు అనే మాట. చీమను చూసారా ఎప్పుడైనా మీరు? చీమని చూస్తే ఇందులో చీమలు నేర్పించిన పాఠం మనకి ఎవరు కూడా నేర్పరు. చీమ తన ప్రయత్నంలో అది ఒక ఆహారపు గింజను తీసుకుని వెళుతున్నప్పుడు అది ఎన్నిసార్లు దానికి దారిలో ఆటంకాలు ఎదురైనా చీమ ఆగిపోదు, వెనతిరగదు, ఓడిపోదు, తల వంచదు కదా. మళ్ళీ 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 మంగోలియన్ పరిపాలిస్తున్నాడు, మంగోలియన్ రాజు. ఆయన పేరేంటంటే తైమూర్. ఆయన 6వ శతాబ్దం ప్రాంతంలో ఏం జరిగిందంటే, ఆయన మీదికి పర్షియన్లు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన జీవితంలో ఎన్నడూ ఓడిపోలేదు, ఎన్నడూ భయపడలేదు, ఎన్నడూ వెనుతిరగలేదు. ఆ దినం అతని సైన్యం ఓడిపోయింది. అతను చచ్చిపోదాం అనుకున్నాడు. ప్రాణ రక్షణతో పరిగెత్తిపోయి ఒక పాడైపోయిన గుహలో దాక్కున్నాడు. ఆయన ఏడ్చుకుంటున్నాడు, కన్నీరుమయమైపోతుంది, గుండె పగిలేటట్టు రోధిస్తున్నాడు ఈ తైమూర్ రాజు. ఎందుకో తెలుసా? అయ్యో ఎన్నడూ నేను ఓటమి పాలవలేదు, ఎన్నడూ శత్రువు ముందు తలవంచలేదు, నాకెందుకు ఈ స్థితి వచ్చిందని ఏడుస్తున్నప్పుడు, ఆయన చచ్చిపోదాం అనుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆయన దృష్టి ఒక చీమ ఒక ఆహారాన్ని తీసుకొని చిన్న ఒడ్డు గింజను అది గోడెక్కుతుంది ఆయన పక్కనే. పాడైపోయిన ఆ ఇంట్లో ఉండిపోయాడు గుహలో, ఒకటి ఎక్కెళ్తుంది. దాన్ని చూడడం మొదలుపెట్టాడు ఈయన.
విచిత్రం ఏంటంటే ఆ ఒడ్డు గింజ ఆ చీమ కన్నా కొన్ని రెట్లు బలంగా ఉండిపోయింది. మోసుకుంటూ వెళ్తుంది. దాన్ని చూడడం ప్రారంభించాడు. ఈయన ఆలోచనలన్నీ కూడా ఆ చీమ మీదకి వెళ్ళిపోయినాయి. ఈ చీమ ఎక్కుతుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అది దాని పుట్టలోకి ఆహారాన్ని మోసుకుని వెళ్తున్నట్టుంది బహుశా. అది వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా కింద పడిపోతుంది ఆ ఒడ్డు గింజ. మళ్ళీ చీమ కిందకు వచ్చింది, దాన్ని పట్టుకుంది, వెళ్తుంది, మళ్ళీ పట్టుకుంది. ఇప్పుడు ఈయన ఇంకా ఆసక్తిగా దాన్ని గమనిస్తూ ఉన్నాడు ఈ రాజుగారు. అది తన ప్రయత్నాన్ని మానలేదు, ప్రయత్నాన్ని అది విరమించలేదు, వెనుక్కు తగ్గలేదు. తన ప్రయత్నంలో అది ఒడ్డు గింజను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. మళ్ళీ ఇప్పుడు ఈయన లెక్క పెట్టడం ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5 ఎన్నిసార్లు ప్రయత్నం చేసిద్దో అని మొదలు పెట్టడం ప్రారంభించాడు. 69 సార్లు, 69 టైమ్స్ అది ప్రయత్నం కింద పడతానే ఉంది. 70వ దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. అంతే, టర్న్ అయింది ఆయన లైఫ్. ఈ చీమ, కంటికి కనిపించని చిన్న చీమ, తన ప్రయత్నంలో ఎన్నడూ వెనక్కి తిరగలేదు, ఓడిపోలేదు. మొదటిసారి కదా నేను ఓడిపోయాను, నేనెందుకు భయపడాలి, నేనెందుకు వెనక్కి తిరగాలి, నేను చావొద్దు, నేను చచ్చిపోవద్దు, నేను బ్రతకాలి, జీవితంలో మళ్ళీ గెలవాలి. అంతే, బయటకు వచ్చాడు, సైన్యాన్ని కూడగట్టాడు, సైన్యానికి తర్ఫీదు ఇచ్చాడు. ఏ పరిశీలన ముందు ఓడిపోయాడో అదే పరిశీలనలను ఆయన గెలిచి తీరాడు. దాన్ని పట్టుదల అంటారు. ఏమైనా అర్థమైందా లేదా? మనం ఒక్కసారి పని జరగలేదని, ఒక్కసారి ఓడిపోయామని, ఒక్కసారి మనం అనుకున్నది జరగలేదని ఆలోచించండి. నిన్నటి దినాన నాకు దుబాయ్ నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది. ఆ ఫోన్ కాల్ విన్నప్పుడు నాకు బాధ కలిగింది, దుఃఖం కలిగింది. ఏంటంటే ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే, డాక్టర్ గారు, మా కొడుకు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు బీటెక్ చదివారు. ఆ అమ్మాయి బంధువులు ఇష్టపడలేదు మాకు ఇవ్వడానికి, మాకు కూడా ఇష్టం లేదు ఆ అమ్మాయిని చేసుకోవడానికి. అయితే ఆ అమ్మాయి ఎదిరించి టాబ్లెట్లు మింగింది. భయపడిపోయి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి ఒప్పుకున్నారు. పెళ్ళయింది, 6 నెలలు అయింది. వారం క్రితం జరిగిన సంగతి, వాళ్ళ భర్తని ఎక్కడికో ఏవో ఎగ్జిబిషన్ ఏదో జరుగుతుందంట. వాళ్ళ భర్తని, నువ్వు ఎక్కడున్నావు, త్వరగా వచ్చి నన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి వెళ్దాం అందంట. ఆయన అన్నాడంట, ఇప్పుడు కుదరదు వెళ్ళడానికి, నాకు వేరే పని ఉంది, కాబట్టి ఇది నేను రాలేను అన్నాడంట. ఏమైందో తెలియదు. ఆయన తిరిగి వచ్చేలోపు ఊరేసుకొని చచ్చిపోయింది. ఈ మాటలు విన్నప్పుడు చిన్న మాట, జీవిత విలువ అర్థం కాని వాళ్ళు ఎంతోమంది. జీవితం జీవించడానికి, చచ్చిపోవడానికి కాదు. జీవితం గెలవడానికి, ఓడిపోవడానికి కాదు. జీవితం తలెత్తడానికి, తలదించడానికి కాదు. కీర్తనకారుడు ఒక మంచి మాట చెప్తాడు, ఆయన నా తల ఎత్తి ఉన్నాడు. అందరు చెప్పండి, ఆయన తల దిగిపోయింది, ఓడిపోయాం, వెనక్కి తిరిగిపోయాం. ఆయన మన తల ఎత్తువాడు. కాబట్టి ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ జీవితంలో పోరాట పటిమ పెరగాలి. మీరు బలహీనులు కాదని జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఓడిపోయిన వాళ్ళు కాదని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎంత మాత్రం బలహీనులు కాదని, సొమ్మసిలిన వారు కాదని దేవుని వాక్యం ఈరోజు మీకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంది. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. అందుకే కీర్తనకారుడిని జ్ఞాపకం చేస్తాడు, నీ వాక్యం నన్ను బ్రతికినిచ్చింది, నా బాధల్లో నాకు బ్రతకనిచ్చేది దేవుని యొక్క వాక్యం. ఇదినా ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, ఏడో తెలుసా, నా వల్ల కాదు అంటాం. చేశాను, నా వల్ల కాకపోతే నేనేం చేయమంటారని. మరి ముఖ్యంగా చాలామంది విద్యార్థులు కదా, రాసాము పరీక్ష, పాస్ అవ్వలేదు, ఏం చేయాలి, మళ్ళీ ఏమవుతుంది? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పరిగెత్తుతున్నావు, పడడం తప్పు కాదు, జారిపోవడం తప్పు కాదు, అయితే తిరిగి లేచి పరిగెత్తకపోవడం తప్పు. ఈరోజు తప్పు చేశావు, తప్పును తెలుసుకొని లేచి పరిగెత్తడం వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు ఓడిపోవడం కాదు, నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఆమె ఒక స్త్రీ, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు, నిజదేవుడు తెలీదు. ఆమె ఇశ్రాయేలీయుల జాతికి సుదీర్ఘంగా 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె కనీసం
ఇశ్రాయేలీయులతో సంబంధం, ఇశ్రాయేలీయులతో పొత్తు ఎంత మాత్రం లేదు. ఆమె ఒక ఆడ మనిషి. ఆమెకు చిన్న కూతురు ఉంది. ఆ చిన్న కూతురికి దయ్యం పట్టింది. చిన్న కూతురు ఆరోగ్యంగా లేదు. చిన్న కూతురు ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది. ఏం చేయాలి? ఒక తల్లి యొక్క బాధ, ఒక తల్లి యొక్క వేదన తల్లికి తెలుసు కదా. నేటి దినాన ఆలోచించండి, ఎంతమంది తల్లులు బాధపడుతూ ఉంటారు ఆడబిడ్డలను బట్టి. ఎంతోమంది తెలుసు నాకు. ఈరోజు నేనంటాను, ఈ సమయమందు ఆ బిడ్డను పూర్తిగా అపవాది హస్తాల్లోకి తీసేసుకొని ఆ పిల్లని బహుబాధ పెడుతున్నప్పుడు తల్లి ఏం చేయాలి? తల్లి యొక్క రోదన అరణ్య రోదన అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఈ తల్లి చెవులకు ఒక మాట వినిపించింది. ఏంటో తెలుసా? నీ కూతురికి సరైన పరిష్కారం యేసయ్య చూపించగలడు అని. అంతే. యేసు మాత్రమే నీ కూతుర్ని రక్షించగలడు. యేసు మాత్రమే నీ కూతుర్ని బాగు చేయగలడు. యేసు మాత్రమే నీ కూతురికి సరైన జీవితాన్ని ఇవ్వగలుగుతాడు. అంతే అండి. యేసు కొరకు అన్వేషణ చేసింది. అద్భుతం. ఆమె అన్వేషణలో యేసయ్య వారూరే వచ్చాడు. వాళ్ళ ఊరే వచ్చాడు. ఇక్కడ యేసయ్య తన ఇశ్రాయేలీల బోర్డర్ దాటి వచ్చాడు. అక్షరాల 85 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాడు వీళ్ళ ఊరు. వెంటనే అండి యేసయ్య వచ్చాడని ఆలస్యం చేయలేదు. ఒక అన్యురాలు, దేవునిని ఎరగని ఆమ, ధర్మశాస్త్రం అంటే తెలియని ఆమ, నిబంధన లేని ఆమ రావడం ఆయన కాళ్ళు పట్టేసుకుంది. యేసయ్య కాళ్ళు. అయ్యా, నీవు నా కూతుర్ని బాగు చేయాలి అన్నప్పుడు అద్భుతం. యేసయ్య ఏమీ మాట్లాడలా. అంటే నేనేమంటానంటే యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, యేసయ్య మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? మీరు నా దగ్గరికి వచ్చారు, మీ సమస్య నాకు చెప్పారు. సమస్య చెప్పినప్పుడు నేనేం చెప్పాలి మీకు? మీ సమస్యకు నేను స్పందించాలి. స్పందించకుండా అట్టే ఉన్నాను అనుకోండి, ఎంతసేపు ఉంటారు మీరు? ఎంతసేపు ఉంటారమ్మా చెప్పండి? ఎంతసేపు ఉంటారు? ప్రేమతో కొద్దిసేపు ఉంటారు, గౌరవంతో ఇంకొద్దిసేపు ఉంటారు, లేదా మీరు చెప్పింది నాకు అర్థం కాలేదని మరొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అప్పటికి నేను మాట్లాడకపోతే బయటికి కనిపించకపోయినా మనసులో ఈయనకు బాగా ఎక్కింది, ఈయగా మన డైలాగులు చాలా ఓవర్ యాక్షను చేస్తున్నాడు, ఈయనే డాక్టర్ అని. అవునా? బయటకు అనకపోయినా అవునంటారా కాదంటారా? మాట్లాడండి. అవునా కాదా? అవును. కోపం వచ్చింది మనకి. ఒకరోజు నైట్ డ్యూటీలో ఉన్నాం, మేబీ 10:30, 11 అయింది. ఆయన తెనాల్లో, ఒంగోలు అతను తెనాల్లో పనిచేస్తాడు, ఏదో జాబ్ చేస్తాడు, మున్సిపల్ ఆఫీస్లో అనుకుంటా. ఐ థింక్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తాడు. అయితే ఆయనకి పిచ్చ అలవాటు ఉంది, తాగుతాడు బాగా. ఆయన అక్కడే మొదలుపెట్టాడు, అయ్యగారు తెనాల్లోనే వేసుకొని ఎక్కాడు బండి. ఎక్కినట్టుంది ఈ బండి, రైలు బండిలో ఎక్కింది. ఎక్కగానే ఏం చేశాడు, చీరలు అనగానే మరి ఏమైంది, బండి కదిలిన తర్వాత దూకాడు. ఇది ఒంగోలు అని. చీరాలు ఏ ఊరని దూకాడు చెప్పండి? ఏ ఊరని అంటే తిక్కలో ఉన్నాడుగా. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇంకొకళ్ళు పట్టుకొని ఆయనకి దెబ్బలైతే తగిలినాయి. మోకం, ఒక పొన్నుడింది. రైలు బండి నుంచి దూడడం అంటే మాటలు. అయితే ప్లాట్ఫామ్ మీద పడ్డాడు, లాగేశారు వెంటనే. చేతికి బాగానే తగిలినాయి దెబ్బలు. సరే పోలీసు వాళ్ళు వేసుకొచ్చారు హాస్పిటల్కి. ఒళ్ళంతా రక్తసిక్తమైంది, బాగానే ఉన్నాడు. అయితే కొంచెం లైట్గా మత్తులో ఉన్నాడు. ఆ మత్తు కూడా ఈ దెబ్బలకి దిగిపోయినట్టుంది. ఇంకా సిస్టర్స్ ఊరుకోరుగా పెచ్చ తిట్లు తిడుతున్నారు ఆయన్ని. ఏమని? బుద్ధి ఉందారా నీకు? ఒక సీనియర్ ఉందామా, ఇప్పుడు లేదు, అందరూ నోరే అంటున్నామా. బుద్ధి ఉందారా నీకు? ఇంటి దగ్గర ఎంతమంది పిల్లలు రా నీకు, రాస్కల్. సిస్టర్స్ అంటే తెలుసుగా, సీనియర్ ఆమా. ఇంటి దగ్గర పిల్లలు ఏమవుతారో, నువ్వు ఇట్ట తాగావు, ఇంటికి వెళ్ళి తాగి తాగకూడదు అంది. నేను మాత్రం అనకపోతే ఎట్లుంటుందండి అన్న. బుద్ధి ఉందంటాయా నీకు? మరి ఆమె డ్రమ్ము వాయిస్తున్నప్పుడు సైడ్ డ్రమ్ము వాయించాలి, సైడ్ డ్రమ్ వాయించా నేను. బుద్ధి ఉందా నీకు? నేను మాట్లాడా. ఎట్లా తాగావయ్యా నువ్వు అనగా ఆయనకి పిచ్చ కోపం వస్తుంది. ఎవరి మీద? మా మీద. నాన్న బుద్ధి ఉందా నీకు? చూస్తే అంత ఎత్తునున్నావు, ఏమవుతారా పిల్లలు? ఏం తాగకపోతే చస్తావా అనగా ఇంకా కోపం ఎక్కువైంది.
వెళ్ళేటప్పుడు నాతో అంటాడు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటంటే వాడి కోపం వచ్చి నాతో అంటాడు, ఐ ఆమ్ ఎంప్లాయ్, నో నాతో ఇంగ్లీష్, పైకి ఇంగ్లీష్ మనకు రాదని వాడికి. నో హూ ఐ ఆమ్ ఐ. నేనన్నా, యు ఆర్ డ్రంకర్డ్. ఏంది మాట్లాడుతున్నావు అంటాడు, గివ్ రెస్పెక్ట్. ఏమి ఇంగ్లీషు అమ్మ, వింటున్నారా? నిజంగానే కోపం వచ్చింది కదా. ఇప్పుడు నా దగ్గరికి మీరు వచ్చి నేనేం మాట్లాడినప్పుడు, మీ సమస్య నాకు చెప్పినప్పుడు నేనేం మాట్లాడకపోతే ఎంతసేపు ఉంటారు? ఆగండి. ఇక్కడ మీరు చెప్పింది నేను విన్నాను, నాకు అర్థమైంది. ఒకవేళ మీకు డౌట్ వచ్చింది, ఏంటో తెలుసా? అదే నేను చెప్పింది డాక్టర్ గారికి అర్థమైందా లేదా? ఏంటి, అర్థమైతే మాట్లాడతాడు కదా. ఈయన మంచోడనే విన్నాం కదా, చాలా సంగతులు ఈయన గురించి విన్నాం కదా, ఎందుకు అర్థం కాలేదని మళ్ళీ మనం ట్రై చేస్తాం మళ్ళీ చెప్పడానికి. విని నేను మిమ్మల్ని ఈ మాట అన్నాను, ఏమన్నా తెలుసా? పోండి కుక్కల్లారా అన్నా. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అన్నాను ఇక్కడి నుంచి వెళ్ళండి కుక్కల్లారా అన్నా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీలో ఉన్న రెండో వ్యక్తి బయటికి ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు సహాయం కోసం వస్తే కుక్కల్లారా అంటే ఎట్టుంటుంది మీకు? మాట్లాడండి. ఆమె వచ్చి యేసయ్య పాదాలు పట్టేసుకుంది. యేసయ్య ఆమెను కుక్క పిల్లలు అన్నాడు. అయితే కోపగించుకోలేదు, దానిలో ఉన్న అర్థాన్ని గ్రహించింది. టెలిగ్రామ్ మెసేజ్ లాగా, SMS లాగా, అయ్యా అయితే అయి ఉండొచ్చు, నువ్వు నా కూతురికి సహాయం చేయాలి. ఎన్నో ఆమె జీవితంలో అడ్డంకులు వచ్చాయి. యేసును వెంబడించే క్రమంలో, యేసు యొద్ద నుండి సహాయాన్ని పొందుకునే దారిలో ఆమె అడ్డంకులు ఎన్నొచ్చినా ఆమె వెనుతిరగలేదు, ఆమె నిరాశ పడలేదు. ఆమె జీవితం మనకు నేర్పిస్తుంది పట్టుదల. అందరు చెప్పండి, ఏంటి? పట్టుదల. అందరు చెప్పండి అమ్మా, ఏం కావాలి? పట్టుదల. అందుకే మీరు పెట్టుకోవాల్సిన హెడ్డింగ్, పట్టుదలతో కార్యమును సఫలము చేసుకున్న షురోఫెనెకయ స్త్రీ. చక్కగా రాసుకున్న పదం, షురోఫెనెకయ స్త్రీ. పట్టుదలతో కార్యమును సఫలము చేసుకున్న షురోఫెనెకయ స్త్రీ. పట్టుదలతో కార్యమును సఫలము చేసుకున్న. పట్టుదలతో కార్యమును ఏం చేసింది? సఫలము చేసుకుంది, కార్యమును నెరవేర్చుకుంది. ఆమె ప్రయత్నంలో వెనక్కి తగ్గలేదు. ఆమె ప్రయత్నంలో నిరాశ ఎదురైంది, ఆమె ప్రయత్నంలో అడ్డంకి ఎదురైంది, ఆమె ప్రయత్నంలో అవమానం ఎదురైనట్టు అనిపించినా కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఏ ఉద్దేశంతో దేవుని యొద్దకు వచ్చిందో, ఏ సమస్యతో దేవుని దగ్గరికి వచ్చిందో, ఏ కూతురు బాగవ్వాలని దేవుని యొద్దకు వచ్చిందో, తన కూతుర్ని బాగు చేయడానికి ఏ దేవుడైతే సమర్థుడో ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆమె అంటది, అయ్యా నీవు నా కూతురికి సహాయము చేయాలి. ఎందుకో తెలుసా? ఈ సమయం ముందు నువ్వు తప్ప నా కూతుర్ని బాగు చేసేవాడు, నా కూతుర్ని లేవనెత్తేవాడు, నా కూతుర్ని అపవాది చెరలో నుండి తిరిగి బ్రతికించేవాడు నువ్వు తప్ప ఎవరు లేరు. నువ్వు నన్ను వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్తాను? ఈరోజు ఇటువంటి పట్టుదల నీకుంటే దేవుడు పని చేయకేం చేస్తాడు మీరు చెప్పండి? మనమే ఊరికే అపార్థాలు చేసుకుంటాం కదా. దేవుణ్ణి మనం ఏం చేస్తాం? సణుక్కుంటాం. దేవుడు వదిలేశాడు అనుకుంటావు, దేవుడు ఇక నాకేం పని చేయడు అనుకుంటావు. లేదు, ఈ వాక్యం ఎందుకు మీకు జ్ఞాపకం చేయాల్సి వస్తుందంటే, పట్టుదల చాలామందిలో నేటి దినాన క్రైస్తవుల్లో పట్టుదల ఎందుకో తెలియదు, లోపించింది. ఈరోజు ప్రార్థన చేస్తాం, బ్రతిమలాడతాం, ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం, గుండె పగిలేటట్టు దేవుణ్ణి అడుగుతాం, చెయ్యవా నువ్వని. ఒకవేళ ఆలస్యమైంది ఏమవుతుంది? ప్రభు కార్యం చేస్తానని మాట ఇచ్చాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మతైన వాడు, అబద్ధం ఆడడానికి నరమాత్రుడు కాదు. ఆయన చెవులు మందం అవ్వలేదు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. దెన్ వై? ఎందుకు మనం వెనక్కి తగ్గుతున్నాం? ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు మళ్ళీ మళ్ళీ లోకంలో కలిసిపోతున్నాం? ఒక అన్యురాలు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నిజంగా ఫీల్ షాయ్. ఒక క్రైస్తవుడుగా నేనైతే సిగ్గుపడుతున్నాను. ఇది చదివినప్పుడల్లా సిగ్గొస్తానే ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన విశ్వాసాన్ని 2 సందర్భాలలో ప్రశంసించాడు. ఆయన మెచ్చుకున్నాడు, మెచ్చుకోలు ఇద్దరు అన్యులే. అక్కడేమో శతాధిపతి విశ్వాసాన్ని ఆయన ప్రశంసించాడు, గొప్పగా చెప్పాడు. ఇక్కడేమో అన్యురాలు
సురోఫెనెకయ స్త్రీ, ఈమెను ప్రశంసిస్తున్నాడు. దీన్ని బట్టి ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. క్రైస్తవులలో లేని విశ్వాసం ఎవరిలో ఉంది? అన్యులలో. ఈ మాట చెప్పండి. మనం అనుకుంటాం బైబిల్ పట్టుకొని దేవుని దగ్గరికి వచ్చినంత మాత్రాన మనం విశ్వాసులం, మనకు ఎదురు లేదు, మనకంతా ఉందనుకుంటాం. నో నో నో, అస్సలు కాదు. ఈ రెండు సందర్భాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏ విశ్వాసం, ఏ భక్తి, ఏ నిరీక్షణ దేవుడు మనలో చూడాలి అనుకుంటున్నాడో ఎందుకో తెలీదు, మనలో రాను రాను నిరాశ మిగిలిపోయింది. ఈ దినాన ఈ సందర్భాన్ని, ఈ స్త్రీ యొక్క పట్టుదలను నిజంగా మనం స్మరించకుండా ఉండగలమా? జ్ఞాపకము చేసుకోకుండా ఉండగలమా? ఎందుకో తెలుసా? యేసయ్యే ఆమెను ప్రశంసించాడు. అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అబ్బా ఎంత మంచి మాట. విశ్వాసము లేకుండా దేవునికి, కాబట్టి ఈమె ఇలాంటి విశ్వాసం కాదు, గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంది. ఈ దినాన ఈ వాక్యం అందుకే పట్టుదలతో కార్యమును సఫలము చేసుకున్న సురోఫెనెకయ స్త్రీ, ఇంకొక మాట, సురోఫెనెకయ స్త్రీ గొప్ప విశ్వాసము. ఆ మాట రాసుకోండి. గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం? అందరూ చెప్పండి. ఏ విశ్వాసం? గొప్ప విశ్వాసం. మీరే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? అసలు అదేంటో మాకు అంటారా? తెలుసా, మనందరం రెండు రకాల మనుషులం. ఒకటి అవిశ్వాసులు, రెండేమో అల్ప విశ్వాసులు. ఎప్పుడు అధిక విశ్వాసానికి వస్తావు? ఎప్పుడు గొప్ప విశ్వాసాన్ని సంతరించుకుంటావు? ఆలోచించండి ఒక్కసారి. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. భయపడకండి, వెనుక తిరగకండి. మీ జీవితంలో ఓడిపోవడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? నీ పక్కనున్నవాడు వారికంటే అధికులు. నిన్ను గెలిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓడిపోవడం, వెనుతిరగడం, నిరాశపడడం, తలదించటం, బలహీనులుగా ఉండడం దేవుని చిత్తము కాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి పట్టుదల కలిగిన సురోఫెనెకయ స్త్రీ గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం? గొప్ప విశ్వాసం. తెలుసా, దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఒక విషయం ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడు ఉన్నాడని తను వెదుకు వారికి నిశ్చయముగా ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. ఎంత బాగుంది ఆ పదం. దేవుణ్ణి వెదుకు వారికి ఆయన ఫలము దయచేయు దేవుడు. ఆయన నిజంగా దేవుని యొద్దకు వచ్చి ఫలము పొందలేని వారు ఎవరు? దేవుణ్ణి వెదికి కార్యమును సఫలము చేసుకోలేని వారు ఎవరు? దేవుని యొద్దకు వచ్చి నిరాశతో వెనుతిరిగేవారు ఎవరో? ఈ దినాన ఈ వాక్యంలో నేను ప్రాముఖ్యమైన విషయాలు, ఇది మత్తయి రాశాడు, మార్కు రాశాడు. ఈ వాక్యాన్ని, ఈ సందర్భాన్ని ఈ ఇద్దరు భక్తులు ఏమేమి రాశారో, ఇద్దరి సందర్భాలు, ఇద్దరి యొక్క చరిత్ర, వారు యొక్క ఆ అనుభవాలు ఏ రీతిగా ఈమె గురించి రాయడానికి వాళ్ళు ఇష్టపడ్డారో మనం చూద్దాం. రెండు సందర్భాల్లో ఉంది. మత్తయి సువార్త మొదటిగా 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 26 వరకు చదువుకుందాం. చూద్దాం రండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, అక్కడ అండర్లైన్ చేసి 86 కిలోమీటర్లను రాసుకోండి. 50 మైళ్ళు, 55 మైళ్ళు అనమాట, 50 మైళ్ళని రాసుకోండి. 86 కిలోమీటర్లు తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, అంత దూరం ప్రయాణం చేసి వచ్చాడు. అందరూ చెప్పండి, ఎంత దూరం? 86 కిలోమీటర్లు. ఇప్పుడు మీకు ఆయన ఎందుకు వచ్చాడో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి. ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చే. కానాను స్త్రీ ఆమె అంటే అన్యురాలు, సురోఫెనెకయ స్త్రీ అన్నమాట. సురోఫెనెకయ స్త్రీ అన్న ఈ కానాను స్త్రీ అన్న ఒకటే. ఆమె చూడండి, ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అంది. ఇక్కడ వినండి, ఏమని పిలుస్తుంది యేసయ్యని? ప్రభువా అంది. దెన్ తర్వాత దావీదు కుమారుడా. ఈ కేకలో మీకు ఎవరు గుర్తొస్తున్నారు? తీమై కుమారుడైన. ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇలాగా ప్రభుని యూదులు కూడా పిలవలేదు. యూదులు ప్రభుని ఏమన్నారు తెలుసా? బోధకుడా అన్నారు. యేసు క్రీస్తు స్వయాన యూదా ఇస్కరియోతు కూడా అనేక సందర్భాలలో ఆయనని ప్రభు అని పిలవడానికి ఇష్టపడలేదు. ఆయన పరిపాలించేవాడా, మా ప్రభువుగా నువ్వు ఉండాలి అని యూదులు ఆయన్ని పిలవలేదు. ఒక అన్యురాలు యేసును చూసారా ఏమని పిలుస్తుందో? అయ్యా
నీవు నా ప్రభుడివి, నీవు నా పరిపాలకుడివి అని అంటది. ప్రభువా అని ఇంకొక మాట జోడించింది. ఏంటో తెలుసా? దావీదు కుమారుడా అంది. అంటే ఆలోచించండి, యూదులు ఒప్పుకొని వేళ, యూదులు యేసును సహించలేని వేళ ఎంత ఘోరమో తెలుసా? నీవు అబ్రహాము కుమారుడు అంటున్నావు. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? నిండా నువ్వు చూస్తే ఆ సంతానం అంటావు, మోషే కన్నా గొప్పవాడిని అంటావు. నువ్వెవరివి అసలు? వాళ్ళు ఒప్పుకోలేదు. దేవుడు అన్నాడు లేఖనాలలో, గ్రంథపు చుట్టలో, కీర్తనలపు గ్రంథపు చుట్టలో మీరు నన్ను గురించి చదవలేదా అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు యేసు క్రీస్తు వారు. సొంత వారు యేసైని అర్థం చేసుకున్నప్పుడు అన్యురాలు యేసైని అర్థం చేసుకుంది. సో గ్రేట్ ఫెయిత్. ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. సొంత వాళ్ళు యేసైని రిజెక్ట్ చేశారు, అన్యులు యేసైని రిసీవ్ చేసుకున్నారు. ఆమె చూడండి, ఆమె అంటది దావీదు కుమారుడా అంది. ఇక్కడ వినండి ఏమంది? దావీదు కుమారుడా. యేసైని సొంతోళ్ళు ఒప్పుకోకపోతే యేసై ఏ వంశములో వస్తాడని తెలుసు ఆమెకి? అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అంటే ఆమెకు యేసయ్య చరిత్ర బాగా తెలుసు. ఒక కేసు విషయం నా దగ్గరికి ఒక డిఎస్పి గారు వచ్చి కూర్చున్నాడు. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళే టైం, అప్పుడు ఇంటికి వెళ్దాం అనుకున్నాను నేను. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయనే వచ్చి కూర్చున్నాడు, ఫోటోలు తీసుకొచ్చాడు. అక్కడ జరిగిన ఆ కేస్ షీట్ వాళ్ళు పెట్టేటప్పుడు, ఛార్జ్ షీట్ వేసేటప్పుడు అది ముందుగా పోస్ట్ మార్టం రిపోర్ట్, అందులో కొన్ని అనుమానాలు ఉన్నాయని ఆయనే పర్సనల్గా వచ్చాడు. ఆయన చాలా ఇష్టంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు నాతో. మాటలు వచ్చాయి. నాకు అప్పటిదాకా తెలీదు ఆయన వాస్తవంగా ఒక బ్రాహ్మణ్ కుటుంబం నుంచి వచ్చాడని తెలుసు నాకు. ఆయన ఆశ్చర్యం ఏంటో తెలుసా? మాట్లాడుతున్నప్పుడు ఆయన నాలో మళ్ళీ చెప్పు ఫీలింగ్ షాయ్, మళ్ళీ సిగ్గేసింది నాకు. ఏంటో తెలుసా? మాట్లాడుతున్నప్పుడు యేసయ్య కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు ఆయన నా ఎదురు కూర్చొని రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నాం మేము. ఆ సందర్భంలో రాజ్యాంగం పొల్లు పోకుండా, తప్పు పోకుండా ఎంత స్పీడ్గా చెప్పాలో మొత్తం చెప్పేశాడండి. ఆ తర్వాత ఆయన తన విశ్వాసాన్ని పంచుకున్నాడు. నేను క్రైస్తవుణ్ణి, నా తల్లి క్రైస్తవురాలు, నా తండ్రి క్రైస్తవుడు, మేము బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వెలివేయబడిన దేవుని కొరకు నిలిచిన సాక్షులు మేము. బైబిల్ గ్రంథంలో చిన్నతనంలో నా తల్లి ఎన్నో కంటత పెట్టించింది అన్నప్పుడు దాన్ని ఏదంటారే మైండ్ బ్లాక్ అయింది. నాకు అనిపించింది, వాక్యం చెప్తున్నాను ఇంత స్పీడ్గా నాకు వచ్చు, 5, 6, 7 అధ్యాయాలు కంటతొచ్చు, ఇంత స్పీడ్గా చెప్పగలనా? ఒక అన్యుడు, పుట్టు క్రైస్తవుడు కాదు, దేవుని వాక్యం అంత స్పష్టంగా కంటత చెప్పినప్పుడు నాకు వచ్చా? నన్ను నేను ఆ దినాన పరీక్షించుకొని మళ్ళీ ప్రారంభించాను కొత్తగా. ఆ దినాన్ని నేను పట్టుదల తెచ్చుకోవడం. అది ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలాసార్లు మనలో ఉండాల్సిన విశ్వాసం, మనలో ఉండాల్సిన భక్తి, మనలో ఉండాల్సిన దేవుని యొక్క వాక్యం, మనలో ఉండాల్సిన దేవుని యొక్క ప్రతిబింబం ఎందుకో తెలియదు మన జీవితంలో మనం కోల్పోయాం. ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యంలో మనం ఆలోచించండి. యేసయ్య మొట్టమొదటిసారిగా చూడండి, ఆ తూరు సీదోను ప్రాంతాలు అని మనం అక్కడి నుంచి చూడండి ఏమైంది. ఆయన తూరు సీదోన్లు అక్కడి నుండి బయలుదేరి 85 కిలోమీటర్లు తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను. అంటే యేసయ్య ఏ వంశములో వస్తాడు ఆమెకు బాగా నాకు తెలిసి ఆశ్చర్యమవుతా ఉంటుంది ఒక్కోసారి. యూదులు నేనే, ఇక్కడ రాయబడింది నేనే అన్నప్పుడు వాళ్ళు నమ్మలా. కానీ ఆమె మాత్రం నువ్వు నిజంగా ఎవరు కుమారుడివి? ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉంది? ఆమెకే కదా. ఆలోచించండి.
నేను అంటాను, ఈ వాక్యం అంతా విన్న తర్వాత మీకు ఒక విషయం అర్థమవుతుంది. అది మీరే జవాబు చెప్పడానికి మీరే ప్రయత్నం చేయాలి. ఆలోచించండి. ఆమె బాధ ఏంటో చూడండి. ఆమె అంది, నన్ను కరుణింపుము అంది. అంటే కరుణించాలి. ఎవరి కోసం వచ్చిందామా? కూతురు కోసం కదా. కూతురు కోసం వచ్చి ముందు ఏమంటది? నన్ను అంటే, అయ్యా నువ్వు నన్ను కరుణించాలి, నా బిడ్డను కరుణించాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసావా అట్లా? కరుణించడం కొరకు శరణు వేడావా ఎప్పుడైనా? ప్రభువా నీవు కరుణించాలి నన్ను, నువ్వు కరుణించకపోతే నా సంగతి ఏంటి? నువ్వు కరుణించని నా జీవితం చిరునామా ఏమిటి? నువ్వు కరుణించని నా బ్రతుకు యొక్క గమనం ఏంటి? ఎప్పుడైనా అలా ప్రార్థన చేసావా? ఏమవుతున్నాం, ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం? ఈ ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. దావీదు కుమారుడా అంది. యేసయ్యకి ఎంత సంతోషం అయి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన దావీదు కుమారుడుగా వచ్చాడు. త్రోవ పక్కన ఉన్న గుడ్డోడు యేసు దావీదు కుమారుడు అని అక్కడ కేకేయడం, యేసయ్య వీళ్ళిద్దరే కేకేశారు ఆ సందర్భాలలో. నన్ను కరుణించు అని ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటుందో చూడండి. నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధ పడుచున్నదని కేకలు వేసెను. అబ్బా, ఏం పట్టింది? దయ్యము పట్టెను, బహుబాధ పడుచున్నది. ఏ బాధ? బహుబాధ పడుతుంది. ఆ దయ్యం పట్టిన ఆ పిల్ల వల్ల ఈ తల్లి కూడా బహుబాధ పడుతుంది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను, పాపం ఇంత బాధపడుతుంది కదా, ఇంత ఏడుస్తుంది కదా, అయ్యా యేసయ్యని ఎంత బాగా పిలిచిందో చూడండి. దావీదు కుమారుడా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దావీదు కుమారుడా. యేసయ్యకి ఎంత అంటే కనీసం ఈ మాటకైనా యేసయ్య స్పందించాలి కదా. నన్ను కరుణించు అని అంటది. నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధ పడుచున్నదని ఏంటంట? కేకలు వేయుచున్నది గనుక. కేకలు వేయుచున్నది ఆమె. చూసారా? కేకలు వేసాను. 23. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేని అండర్లైన్ చేసి మీరు చేయాల్సిన దానిపైన ఒక మాట రాసుకోండి. యేసయ్య మౌనం అని రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీనిని ధ్యానించేటప్పుడు మీ బైబిల్ గ్రంథంలో దీనిని ధ్యానించేటప్పుడు మీరు ఈ సందర్భాన్ని మర్చిపోవద్దు. యేసయ్య మౌనము. అందరూ చెప్పండి, యేసయ్య మౌనం. యేసయ్య ఒక్క మాటైనను చెప్పలేదు. అందుకైన అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపించి వేయమని ఆయనను వేడుకొనగా. శిష్యులు ఎప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఉంటారుగా, మామూలు శిష్యులు కాదు తెలుసా. ఆ బాధపడుతుంటే వీళ్ళు రికమెండ్ చేయాలా లేదు యేసయ్యకి? యేసయ్య పాపం ఏంటో వాళ్ళ కూతురికి దయ్యం పట్టిందంట, పాపం ఆడ మనిషి మన దగ్గరకు వచ్చింది, పైగా యూదురాలు కాదు ఒక అన్యురాలు నమ్మొచ్చింది, పైగా నిన్నేమంది? దావీదు కుమారుడు అంది. నీ చరిత్ర అంతా తెలిసినట్టుంది, నువ్వు ఏ వంశంలో వస్తావో తెలిసినట్టుంది. చూడు ప్రభు ఆమె సంగతి ఏంటో అనాలా లేదా? మాట్లాడండి, అనాలా లేదా? అనాలి, అని తీరాలి. అవునా కాదా? కానీ వాళ్ళు అంటున్నారు తెలుసా ఏమన్నారు చూడండి. ఈమె మన వెంబడి వచ్చి, ఇంత గోల ఏంటి? ఆంబాద ఆంబడుతుంటే కదా, మన వెంబడి వచ్చి ఏమేస్తుందంట? కేకలు వేస్తుంది. ఈమె సంగతి ఏంటో చూడల్లా. ఏంటంట? ఈమె సంగతి ఏంటో చూడను. ఈమెను పంపివేయమని ఆయనను. ఇప్పుడు ప్రశ్న, ఈమెను పంపించేయి అని యేసయ్యని అడిగారే, వీళ్ళు పంపచ్చుగా? డౌట్ వచ్చిందా మీకు? ఇప్పుడు యేసయ్యని అంటున్నారు ఈమెని పంపించేయి, అర్జెంటుగా ఈమెను పంపించేయి అన్నారా? మరి వీళ్ళు పంపచ్చుగా? ఇప్పుడు యేసయ్య మౌనంగా ఉన్నాడు, యేసయ్య చుట్టూ 12 మంది వీళ్ళు వలయంలాగా ఉన్నారు, వీళ్ళు పంపచ్చుగా ఆమెని. మాట్లాడండి, ఎందుకు పంపలా? ఏంటండి ఎవరు మాట్లాడలేదు? ఎందుకు పంపలేదు ఆమెను? అన్ని ప్రయత్నాలు అయిపోయింటే నెట్టు కూడా ఉంటారు ఆమె. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా. వాళ్ళు త్రోవ పక్కనున్న గుడ్డోడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నప్పుడు సేమ్ ఇదే బ్యాచ్. బాయ్ దారుమై ఇంగ్లీష్లో ఉంది, షటప్. పాప వాడి బాధ ఏమా, వాడి బాధ వాడు పడుతుంటే వీళ్ళ చూడండి నోరుమోయి. ఈ శిష్యులు నైజం సరిగ్గా లేదు ఇక్కడ. యేసయ్య దగ్గరికి తేవాల్సిన వాళ్ళు, యేసయ్యని ఆమెతో కలిసి ఆమె పక్షముగా వేడుకోవాల్సిన వాళ్ళు, యేసయ్యా చూడు నాయనా కూతురు బాధపడుతుందంట, నువ్వు సహాయం చెయ్యి, నీకో దగ్గరికే కదా వచ్చింది అని అడగాల్సింది పోయి అంటున్నారు.
ఈమె మన వెంబడి వచ్చి ఏమేస్తుంది, కేకలు వేస్తుంది, ఈమెను పంపించి వేయమని చెప్పగా ఏం జరిగిందో చూడండి. అప్పుడు ఆయన 24వ వచనం, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. యేసయ్య ఇప్పుడు నోరు తెరిచాడు ఆమెతో, అమ్మా నేను ఇశ్రాయేలు దగ్గరికే వచ్చా, నేను ఇంక మిగతా వాళ్ళు ఎవరి దగ్గరికి రాలా అన్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. మరి ఎందుకు వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి? ఇశ్రాయేలీల ప్రాంతంలో ఉండాలి, వాళ్ళ ప్రాంతాన్ని దాటి 85 కిలోమీటర్లు దాటి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఇశ్రాయేలీల కోసమే వచ్చానన్నప్పుడు ఆ బోర్డర్లోనే ఉండాలి ఆయన. ఇప్పుడు ఆ బోర్డర్ దాటాడా లేదా? దాటాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, నేను ఇశ్రాయేలీల దగ్గరికి కదా వచ్చాను, ఇంకెవరి దగ్గరికి రాలేదు కదా అని ఇంకొక మాట అన్నాడు చూడండి. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని యేసయ్య ఒక మాట అన్నాడు. ఏంటి ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా అన్నాడు, అమ్మా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయకూడదు కదా అన్నప్పుడు ఇంతకు ఆమెను ఏమని పిలిచినట్టుంది? కుక్క అన్నట్టుంది. అదేగా నేను చెప్పాను ఇందాక మీకు, నా దగ్గరికి సహాయానికి వస్తే పోండి కుక్కల్లారా అంటే ఎవడరా నువ్వు అంటావు అన్నమా. ఇప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది? యేసయ్య శిష్యులు నడుచుకుంటా వెళుతున్నప్పుడే నడుస్తుందా లేదా? ఇదంతా ఆగినప్పుడు జరుగుతుందా, నడుస్తున్నప్పుడే జరుగుతుందా? నడుస్తున్నప్పుడే. నిజంగా ఉంది చూడండి. అందుకే నేను చెప్పాను, పట్టుదల చాలా ప్రాముఖ్యం విశ్వాస జీవితంలో. కార్యము సాధించే వరకు పట్టుదల. అదే చిన్నప్పుడు పట్టుదల ఉంటే కానిది లేదు. దాన్ని ఎందుకు చెప్పారంటే, మీరు బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, అర్థం కాకపోయినా చదవండి, దీవారాత్రాలు చదవండి, సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదవండి అని నీకు ప్రారంభం నుంచి నీ బోర్డు మీదే పెట్టారు. పట్టుదల ఉంటే కానిది లేదు అని. అది చదువుతానే ఉంటావు, కానీ నీకు కావాల్సిన 35 మార్కులే, అవి కూడా రావు. ఇంకేమైనా కలుపుతారని ఎదురు చూస్తావు. దిక్కులేని చదువు, దిక్కుమాలిన వాళ్ళం. 100 మార్కులకు పేపర్ పెట్టి ఎన్ని తెచ్చుకోమన్నారు మనల్ని? 1 మార్కులా? ఏమా మళ్ళీ పేపర్ తెచ్చి నీకు అసిస్టెంట్ ఒకడు లెక్క పెట్టేవాడు మార్కులు, 100కి 100 వచ్చేవాళ్ళలాగా. చివరికి లెక్క పెడితే నీకు వచ్చేది 30. చివరికి అంటావు దేవుడి దయుంటే, దయుండబట్టేగా సంవత్సరం ఇచ్చాడు చదువుకోమని. ఎట్ట పడితే అట్ట తిరిగి నిద్రపోయి పుస్తకాలు తెరవకుండా, టెక్స్ట్ బుక్కులు లేవు, టెస్ట్ పేపర్ల చివరిలో ఎక్కడుంచి ఒకటి తెచ్చి మళ్ళీ దానిలో ఇంపార్టెంట్ క్వశ్చన్లు. విద్యార్థులు చదువుతున్నాను నేను, దిక్కుమాలిన చదువులు. ఈ చదువులతో ఉద్యోగాలు వస్తాయా మీకు? పక్కనుడు 100కు 99 తెచ్చుకుంటుంటే వాడిని చూసి పట్టుదల తెచ్చుకోకుండా పోయి, పైగా దేవుడిచ్చిన రిజర్వేషన్స్ ఉన్నాయి. అబ్బా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆలోచించండి ఒకసారి. ఇంకెంతకాలం ఈ రిజర్వేషన్లో? ఎంతకాలం అండి? ఎంతో దేవుని జ్ఞానం పొందిన క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నాను, టాపర్ని దాటి వెళ్ళిపోవాలి మీరు చదువుల్లో. ఇది పట్టుదల అంటే. ఇంకెంతకాలం? తక్కువ మార్కులు. ఇంకెంతకాలం? రిజర్వేషన్ ఇస్తే మనం గొప్పలో అవుదాం. రిజర్వేషన్ లేకుండా నువ్వు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోయే సమయం ఎప్పుడు ఆసన్నమైంది. అన్యుల దేశంలో, శత్రు దేశంలో, గెరారు ప్రాంతంలో ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం. ఎంత? 100కి 100 మార్కులు రావాలి. పిల్లలకి అదే చెప్తాను నేను, 100కి 100 నువ్వే మొదట ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డగా నువ్వు వెనకబడితే దేవునికి అవమానం. అమ్మ వింటున్నారా లేదా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకడు ప్రార్థనకి వెళ్ళాడంటే చదవకుండా. వినండి, నేటి దినాన ఎలా ఉందో. ప్రార్థనకు పోయాడు, చివరికి మరి ఆ ప్రార్థనలో లీనమైపోయాడు, సమయం అంతా వెచ్చించాడు. చివరికి పరీక్షల దగ్గరకు వచ్చినాయి. ఆ పాస్ట్ గారిని అడిగాడంట, నన్ను ఏం చేయమంటావు అన్న, నేనంతా సేవలోనే ఉన్నాను ఈ సంవత్సరం అంతా, పరీక్షల దగ్గరికి వచ్చినాయి, సరిగ్గా కాలేజీకి వెళ్ళలేదు. ఏంటంటే అన్నాడంట, ఏముందరా వాక్యంలో? తమ్ముడు, దేవుని పని నువ్వు చేస్తే దేవుడు నీ పని, దేవుడు పరీక్ష రాస్తాడా? నువ్వు పని చేయి, ఏం లేదు, ప్రార్థన చేసుకో, నెంబరే ప్రార్థన చేసుకొని ఏం రాయొద్దు, ఒట్టి పేపర్ ఇచ్చిరా, 100కి 100 ఎట్టరావో నేను చూస్తాను అన్నాడంట ఆయన. పాప వీడు నమ్మి ఎలా ఉన్నారో చూడండి. నమ్మి అందరూ చెప్తున్నాడంట, ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అవుతా, ఫస్ట్ క్లాస్ అనగా ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఎందుకు? ఆయన చెప్పిన మాటలేని. ఆయన ఏం చెప్పాలి? తిప్పడం కాదు, కూర్చోబెట్టి చదివించాల్సింది. ఈడెళ్ళాడు,
వెళ్ళి ఆయన చెప్పాడుగా, నెంబరే ఇవ్వు, ప్రార్థన చేసుకో, ప్రభువా నీ పని నేను చేశా, నా పని పరీక్షల రాత కూర్చుంటాడు దేవుడు. 6 పేపర్లో అన్ని వట్టి పేపర్లు ఇచ్చి వచ్చి ప్రశాంతంగా ఉన్నాడు. వాడిని నెట్టో నా దగ్గరికి తరలించారు. ప్రొక్లైనర్ లాంటిది ఒకటి పెట్టి వాడిని తరలించారు. వాడు అంటాడు, అన్నా నేను పాస్ అవుతాను కాదు. అన్నా ఎందుకు పాస్ అవ్వవు నువ్వు? ఖచ్చితంగా చదివితే పాస్ అవుతావు. ఇంతకీ ఏం రాసావరా నువ్వు? అన్నా ఏమి రాయలా. గొప్పగా చెప్తున్నాడు, ఏమి రాయలా. మరి ఎవరు రాస్తారా? దేవుడు రాయుడు. ఎవరు చెప్పారా నీకు ఇలాగా? దేవుడు రాస్తాడా? ఎవరు చెప్పారు నీకు? వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేనన్నా మార్కులు వచ్చిన తర్వాత చూద్దాంలే, ఈ 15 రోజులను మనశ్శాంతి లేకుండా ఎందుకు చేయటం వాడిని? వస్తాయిలే చూద్దాం మార్కులు వచ్చినాయి అన్నీ మీ అందరికీ తెలుసు కదా. దేవుడు చక్కగా పరీక్షలు రాసి శ్రేష్టంగా రాసి దేవుడు పేపర్ దిద్దటంలో అత్యుత్తమమైన వాడు. తెల్ల పేపర్ మీద గుడ్డు సున్నాలు పెట్టాడు వాడికి. విచిత్రం ఏంటి తెలుసా? వాడి మార్క్ లిస్టు నేను చూశానండి. వాడిని చూసినప్పుడు జాలి, వాడిని చూసినప్పుడు దిగులు వచ్చింది నాకు. పాపం వాడిని చూసి వాడు ఎంతగా నమ్మాడు ఆయన మాటలో. వాడు జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఆలోచించాడు. ఇది కాదు పట్టుదల, ఇది కాదు విశ్వాసం. విశ్వాసము క్రియలు ఉండాలి. విశ్వాసం క్రియలు కనెక్ట్ అవ్వాలి దానికి. క్రియలు లేని విశ్వాసం అసలు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా దేవుడు ఎలా చేస్తాడు? ఆలోచించండి ఒకసారి. ఈ సురోఫెనికయ ఈ స్త్రీ చూసారా? ఆయన చూడండి ఏమంటది, కుక్కల్లారా అన్నట్టుంది. ఆమె ఏం కోపగించుకోవాలా. 25 అయినను కుక్కల్లారా అన్న అనిపించినట్టున్నా ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. కుక్కల్లారా అన్నట్టున్నా, అమ్మా కుక్క పిల్లలకి ఇట యుక్తము కాదు అని అన్న. ఆమె వెనక్కి తగ్గలేదు. ఆమె గుండెల నిండా ఒకటే భావం, గుండెల నిండా ఒకటే భారం. ఏంటో తెలుసా? తన కూతురు బాగవాలి. అపవాది శత్రువు చెరలో ఉన్న తన కూతురు తిరిగి సాధారణమైన వ్యక్తి అవ్వాలి. అందుకే గుండెల్లో వేదం దాచుకొని అంటది. అయినను, ఎంత మంచి మాట! ఈ బైబిల్ గ్రంథంలో ఎన్ని పదాలు, ఎంత చక్కని పదాలండి. అయినను ప్రభు ఆమెను కుక్కల్లారా అనిపించినట్టు, ఆయన ఎవరిని అనడో, కానీ దీనిలో ఉన్న అర్థం వేరు. అది నేను చెప్తాను. అయినను ఆమె వచ్చి, చూడండి, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయము. వెనక్కెళ్ళిందా? వాస్తవం గొడవ పడద్దు. నన్ను కుక్కల్లారంటావా? మీ యూదుల గురించి నాకు ముందే చెప్పారు, మీరు మామూలు కాదు, మేమంటే మీకు అసహ్యం. నేటి దినాల్లో అయితే మనల్ని ఎవరైనా ఏదైనా అంటే ఇమ్మీడియట్గా అట్రాసిటీ కేసు. ఆ దినాల్లో ఈ కేసు ఉంటే ఖచ్చితంగా ఏసఐ మీద ఏం కేసు పెట్టాలామా? అట్రాసిటీ కేసు. నన్ను కులం పెట్టి దూషించి మమ్మల్ని ఏమన్నాడు కుక్కలు అని ఒక్కసారి సోషల్ మీడియాలో అలా రాగానే మనం కూడా గడియార స్తంభంలో అది నిజమా కాదా బ్యానర్ పెట్టుకుని కూర్చుంటాం. ఖండిస్తున్నాం మేము. ఏం జరిగింది కాబట్టి ఖండిస్తావు? ఏ అంటే ఏమైంది అనిపించుకో, తప్పేముంది? మీరు ఆలోచించండి ఒక్కసారి. అన్నీయండి ఏమవుతుందంటే నష్టం ఏమన్నా అయిందా? ఒక్కసారి నీవు ఇవన్నీ ఇవన్నీ పట్టించుకోవడం ద్వారా మనం గమ్యం తప్పిపోతాం, గురి తప్పిపోతాం. అందుకే దారి తప్పిపోతున్నాం. ఏం జరిగిందో చూడండి. నాకు సహాయము చేయము. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకి వ్యక్తిత్వం కాదని చెప్పగా ఆమె చూడండి ఏమంటుంది, నిజమే ప్రభువా. చూసారా? నిజమే ఒప్పుకుందా లేదా? అంటే యేసయ్య చెప్పిన భావం ఆమెకి అర్థమైంది. ఒక మాట చెప్తాను, ఎందుకు అర్థమైందంటే యేసయ్యను ఎప్పుడు అర్థం చేసుకుందామా? దావీదు కుమారుడు అని పిలిచినప్పుడే ఆమె అర్థం చేసుకుని, నిజమే ప్రభువా, కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అంది. ఎంత మంచి మాట! కుక్క పిల్లలు కూడా యజమానుడు తింటారు కదా, కింద పడే రొట్టె ముక్కలు తినవా? తింటాయి కదా, అవికి అర్హత ఉంది కదా. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము ఇదంతా నడుస్తున్నప్పుడే జరిగింది. విశ్వాసము గొప్పదే, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియల్లోనే ఆమె కుమార్తె స్వస్థత. మార్కు సువార్తకి వెళ్దాం. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా చదువుకున్న తర్వాత కొన్ని పాఠాలు ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుంచి మనం ఒకసారి చదువుకుందాం. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి, ఏ ప్రాంతం ఇది? తూరు సీదోను ప్రాంతం, మీరు గుర్తుందా? వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా వలని కోరిన, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అబ్బా, ఎంత గొప్ప విషయం! యేసయ్య ఒక ఇంట్లో ఉన్నాడు, ఈ సంగతి ఎవరికి తెలియకుండా ఉంటే బావుండు అని అనుకున్నాడు, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. ఎవరండి? ఆ వెలుగు, సూర్యుని వెలుగుని చెయ్యి అడ్డం పెట్టి ఆపగలరా? ఎవరి వల్ల అవుతుందా? అవ్వదు. నేటి దినాన భారతదేశంలో ఆ చట్టాలు తీసుకొచ్చి క్రైస్తవత్వం లేకుండా చేద్దామని చేయడం సాధ్యమా? నో. ఎవరి వల్ల అయితే చెప్పండి? వాళ్ళు పోటీ పడుతుంది, మనుషులతో కాదు, దేవునితో. దేవునితో పోటీ పడి గెలవగలరా? గెలవలేరు కదా. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు ఏకమైనా ఆయన మరుగై ఉండలేదు. దేవుని యొక్క వాక్యం, క్రైస్తవత్వం దేవుని పోలిక మరుగై ఉండలేదు. ఈరోజు లోకానికి కావాల్సింది మనలో ఉన్న క్రీస్తు. ఆయన మరుగై ఉండలేకపోయాను. ఎంత బాగుందో చూడండి ఈ పదం. ఆయన అంట ఎవ్వనికి తెలియకుండా వాళ్ళని కోరెను, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెల ఒక స్త్రీ ఆయన గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆయన పాదాల మీద పడిపోయింది. చూసారా? వెంటనే వచ్చి, విన్న వెంటనే పాదాల మీద పడి, వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడెను. ఆ స్త్రీ అండర్లైన్, షురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తె నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయన వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లలొట్టు తీసుకొని కుక్క పిల్లకు వేయటం యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు బల్ల కింద ఉండి పిల్లలు వేయు రొట్టె ముక్కలను తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఈ మాట చెప్పినందుకు, వెళ్ళుము, దయ్యముని కుమార్తెను వదిలిపోయిన ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ఇది ఈ 2 సువార్తికులు ఈ సంఘటనను గురించి రాశారు. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2 ఆ పాసేజ్లను దగ్గర పెట్టుకొని, ఈ 2 కాంటెక్స్ట్స్ దగ్గర పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఇంటి దగ్గర చదవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకీ ఈమె అన్యురాలు, సురోఫెనకయ స్త్రీ, గ్రీసు దేశస్థురాలు, ఒక అన్యురాలు అని మనం చదువుకున్నాం. జాగ్రత్త వినండి. ఇప్పుడు యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభు ఆయన. అయితే ఇక్కడే జ్ఞాపకం చేస్తున్నాను, ఈమె ఒక అన్యురాలు యేసును గురించి విని ఆమె వచ్చి ఆలస్యం చేయలేదు, ఆయన పాదముల మీద పడి బ్రతిమిలాడుకుంది. ఆమె ఈ తూరు సీదోను ప్రాంతం మీ అందరికీ తెలుసు. ఈ తూరు, ఈ సీదోను ప్రాంతం సారేపతు ప్రాంతం ఉందే. ఏలియా కరువు ప్రాంతంలో ఏలియాను పోషించడానికి దేవుడు ఎవరిని పంపించాడు? సారేపతు పంపించాడు. సారేపతు ఊరిలో ఎవరున్నారు? విధవరాలు. ఆ విధవరాలు ప్రాంతం ఇది. అందుకే చూసారా, యేసయ్య చాలామంది ఇశ్రాయేలీలు, దేవుడు ఇశ్రాయేలీలు ఉండగా ఏలియాను పోషించడానికి వారెవ్వరిని వాడుకోకుండా ఎక్కడికి పంపించాడు? అందరూ చెప్పండి, ఏ ఊరు? సారేపతు. ఇప్పుడు సారేపతు అనే ఆమె ఇశ్రాయేలీరాలా, అన్యురాలా? అన్యురాలు. ఇప్పుడు మీకు దేవుడు ఒక మాట అన్నాడు, పిల్లలకు పెట్టే రొట్టె కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదన్న కదా. ఇప్పుడు పిల్లల రొట్టెను దేవుడు ఎవరికి పంపించాడు? సారేపతును ఊర్లో ఎవరింటికి పంపించాడు? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎగైన్ మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త వినండి. ఈ కాంటెక్స్ట్ మీకు అర్థం అవ్వాలి. ఇందులో వాక్యంలో ఉన్న లోతైన విషయాలు మీకు అర్థం అవ్వాలి. 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది, గుర్తుందా? గుడ్. ఇప్పుడు ఏలియాను దేవుడు అన్నాడు, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి పోషించబడిన తరువాత ఆ వాగులో నీరు ఎండిపోయింది, కాకోలం ద్వారా ఆహారం వచ్చింది. ఇప్పుడు నీరు ఎండిపోయినప్పుడు దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు ఇప్పుడు లేచి సారేపతను ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలను ఉంచాను అన్నాడు. అంటే కరువు సమయంలో ఏలియాను పోషించడానికి ఇశ్రాయేలీల్లో అనేకులు ఉండగా దేవుడు ఇశ్రాయేలీలు ఎవరిని ఎన్నుకోకుండా ఒక అన్యురాలుని తన ప్రవక్త అయిన ఏలియాను పోషించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఇశ్రాయేలీల రొట్టెల్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? అన్యులకి. ఏమైనా అర్థమైందా లేదా? నేను రెండోసారి చెప్పలేను. ఇంకో కాంటెక్స్ట్ చెప్తాను, బైబిల్ గ్రంథం జాగ్రత్త వినండి.
ఈ వాక్యంలో ఇదైనా మీకు అర్థం అవ్వాలి. ఆయన అందరికీ ప్రభు. ఆయన చాలామంది ఇప్పుడు మరి ముఖ్యంగా భారతదేశంలో చాలామంది ఇలా అంటున్నారు కదా, అరే ఆయన తెల్లోడు దేవుడు అంట. ఆయన అంటే ఏ దేవుడు? ఇదేందో విచిత్రంగా తెల్లోళ్ళ దేవుడు అంట. తెల్లోళ్ళకి ఒక దేవుడు, నల్లోళ్ళకి ఒక దేవుడు, ఇంకొక దేవుడు ఉంటాడా? దేవుడు ఒకడే కదా ఉండేది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడు అనేవాడు ఎట్టుండాలి? నల్లగా ఉండాలి. మనందరం నల్లగా మనల్ని పూజించమనండి, మళ్ళీ మనం వద్దు వాళ్ళకి. దేవుడు నల్లగా ఉండాలి. ఆహా, ఏమి కాంప్లెక్షను. కాబట్టి ఆయన ఏ దేవుడు? మాట్లాడండి. ఏ దేవుడు? తెల్లోళ్ళ దేవుడు. మంచిది. కాబట్టి తెల్లోళ్ళ దేవుడు మనకు వద్దంటారు. ఇక్కడ వినండి, ఇక్కడ సిరియా దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఉన్నారా లేరా? మాట్లాడండి, ఉన్నారా లేదా? ఉంటే ఇక్కడ సిరియా దేశంలో ఉన్న ఒక్క కుష్ఠరోగి మాత్రమే. ఎవరైనా? నయమాను ఒక్కడే బాగా అయ్యాడు. అంటే ఇశ్రాయేలీల రొట్టె ముక్కలు ఆయనకి వెళ్ళినాయి. ఎవరికి? నయమానికి వెళ్ళింది. ఇదేనా అర్థమైందా? వెరీ గుడ్. అంటే దేవుడు అన్యులకు కూడా ఆయన కృప చూపిస్తాడు. మన దేశానికి కూడా దేవుడు అలాగే కృప చూపించాడు. భారతదేశానికి క్రీస్తు మార్గాన్ని తీసుకొచ్చిన వ్యక్తి తోమా కదా. కాబట్టి ఈమె షురోఫెనికయ స్త్రీ, ఈమెనే కానాను స్త్రీ అంటారు. ఈమె అన్యురాలు, దేవుడు తెలీదు. ఈమెకి వెలివేయబడిన వారు యూదులు వీరిని అంటరాని వారిగా చూస్తారు. ఈమె భర్త వివరాలు బహుశా ఆమెకి పిల్లలు ఎంతమందో తెలియదు, కానీ మార్కు రాస్తూ ఆమె చిన్న కుమార్తె అన్నాడు. బహుశా ఇంకొక కూతురు ఉందేమో. కాబట్టి ఈమెకి ఏసై ఆమెకు మొట్టమొదట ఏ సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. అయినా ఏసైని విడిచిపెట్టలేదు. శిష్యులు ఈమెను పంపించిపోయి మన వెంబడొచ్చి కేకలేస్తుంది అన్నాడు. అప్పుడు ఏసయ్య నోరు తెరిచి, అమ్మ నేను ఇశ్రాయేలు దగ్గరికి కదా పంపబడ్డాను, అన్యుల దగ్గరికి కాదు కదా అని ఆమె వదిలిపెట్టలేదు. ఇంకా ఏసై వెంట వెళ్ళింది. ఏసై మళ్ళీ స్పందించి అన్నాడు, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదు కదా. అయినా వెంటబడింది. ఆమె అంటది, అయ్యా ఇప్పుడు నువ్వు మాట అన్నావు కదా, కుక్క పిల్లలు అయినా సరే యజమానుడు పిల్లలు బల్ల మీద నుండి మిగిలిపోయిన రొట్టె ముక్కల్ని తింటాయి కదా అన్నప్పుడు యేసయ్య గుండెలు ద్రవించిపోయినాయి. అమ్మా నీ విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, చుట్టుపక్కల ఉన్న శిష్యుల విశ్వాసం గొప్పదా, ఆమె విశ్వాసం గొప్పదా? అది ఆమె విశ్వాసం గొప్పది. రైట్ డౌన్, రాసుకోండి. ఆమె అన్యురాలు. మీరు రాసుకోవాలి మీ నోట్స్లో. ఆమె ఎవరు? అన్యురాలు. నేను చెప్పాను ఆమె అన్యురాలు. ఈ రెండు మీరు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. ఆమె అన్యురాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11-13 వచనాల్లో, కాబట్టి మునుపు శరీర విషయములో అన్ని జనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలం మందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని వారును, పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని జ్ఞాపకము చేసుకునుడే. ఒకనప్పుడు దేవుడు లేని వారిగా, నిజ దేవుని ఎరగని వారిగా, చీకట్లో అంధకారంలో మ్రగ్గుతున్న మనకి అంధకారము నుండి వెలుగులోనికి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడే యేసుక్రీస్తు వారు కదా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ఆయన యెరూషలేము ఇశ్రాయేలు దేశం ఆయన కంచెను దాటి 85 కిలోమీటర్లు దాటి వచ్చాడు. ఎవరి కోసమో తెలుసా? ఇదిగో ఈమె కొరకే. ఆయన యూదుల కొరకే కాదు, అన్యులకు కూడా దేవుడు సూర్యుని యొక్క కాంతి ఇశ్రాయేలు దేశం మీదే కాదు, ప్రపంచ దేశాలన్నిటి మీద ఆయన తన కాంతిని ప్రసరింప చేస్తున్నాడు. ఆయన మన నీతి సూర్యుడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన దేవుని కుమారుడై ఉండి నిత్య జీవమై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆయన యూదులకే కాదు, ఇశ్రాయేలుకే కాదు, ఆయన అన్యులకు కూడా దేవుడే. ఆయన ఇశ్రాయేలు దేశానికే కాదు, భారతదేశానికి కూడా దేవుడు. ఆయన ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన హద్దులు దాటి కదా ఒక్క స్త్రీ కోసం, ఒక్క సమరయ స్త్రీ కోసం ఉదయాన్నే బయలుదేరి 12 గంటల దగ్గర కల్లా బావి దగ్గరికి వచ్చాడు. సకారను ఊరికి బావి దగ్గరికి వచ్చాడు. ఎవరి కోసం? ఒక్క స్త్రీ కోసం. ఆమె కూడా అనిరాలే కదా. సమరయుడు అయిన నన్ను, సమరయురాలైన నన్ను యూదుడివి మంచినీళ్ళు ఎలా అడుగుతున్నావు? మీకు మాకు పొత్తు కుదరదు కదా మీ దృష్టిలో, మేము అంటరాని వాళ్ళం కదా, మమ్మల్ని నీళ్ళు ఎలా అడుగుతున్నావు అందామా. కాబట్టి ఆమె అన్యురాలు, ఆమె అవసరత. ఇంతకు ఆమె అవసరత ఏంటి? అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె. అయ్యా నీవు ఏం చేయాలి? బాగు చేయాలి. వాళ్ళ చిన్న కూతురు కంట ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఆమె చిన్న కూతురికి దయ్యం పట్టింది. అందరూ చెప్పండి, ఆమె చిన్న కూతురికి ఏం పట్టింది? దయ్యం పట్టింది. నిజంగానే మన ఇంట్లో కూడా నిజంగా ఆలోచించండి.
మన పిల్లలకి నేటి దినాన ఆ పిల్లకైతే ఒక దెయ్యం పట్టింది, మన పిల్లలకి ఊళ్ళో ఉన్న దెయ్యాలన్నీ పట్టినాయి. ఎందుకో తెలుసా? నీ మాట వినరు వాళ్ళు కదా. నీకన్నా ఫోన్ ఎక్కువ ప్రేమిస్తారు, ఫోన్ చూస్తూ ఉంటారు. ఏం పట్టింది వాళ్ళకి? పక్కన ఏం జరుగుతుందో తెలియదు కదా. మనుషుల్లో, పిల్లల్లో ఫోన్లో నేర ప్రవృత్తిని పెంచాయి. రకరకాల వీడియో గేమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక ప్రశ్న, నీవు చెప్తే ఫోను తీసే పక్కన పెట్టే నీ పిల్లలు ఉన్నారా? లేరు. అంత ధైర్యం నీకుందా? లేదు. ఎందుకో తెలుసా? మన పిల్లలకి ఎన్నెన్నో లోకంలో పద్ధతులన్నీ అలవాటైపోయాయి. ఆలోచించండి. అవును, ఈ నవీన కాలంలో, నేటి కాలంలో రకరకాల భయంకరమైన మనిషి జీవితాలని నాశనం చేసే ఆహారాలు వచ్చినాయి. ఆమె యేసుని గురించి విని విశ్వసించి ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాలపై పడెను. వింటున్నారా? యేసుని గురించి విన్నది ఆయన మాత్రమే స్వస్థపరచగలడని, ఆయన మాత్రమే తన కూతుర్ని బాగు చేయగలడని ఆమె యేసుని గురించి విన్నది. వినుట వల్ల ఏం కలుగుతుంది? నిజమే కదా అమ్మ? వింటున్నారు కదా? వింటున్నారు. మీకు విశ్వాసం కలుగుతుందా? వినగా నిజంగా మీ జీవితంలో విశ్వాసం కలుగుతుంది. యేసుని గురించి విన్నది ఆలస్యం చేయలేదు. తన కూతురు బాగవ్వాలి, ఎలా అయినా సరే యేసయ్య దగ్గరికి వద్దాం, యేసయ్యని బ్రతిమలాడుకుందాం, ఆయన పాదాలు పట్టుకుందాం, నా కూతురు కోసం ఏదైనా చేద్దాం, ఎంతవరకైనా వెళ్దాం. ఉందా నీకు? నీ బిడ్డల కోసం, నీ కొడుకుల కోసం, నీ కుమార్తెల కోసం బ్రతిమలాడుతున్నావా? యేసయ్యని వెతుకుతున్నావా? యేసయ్య పాదాలు పట్టుకుంటున్నావా? నీ జీవితంలో శ్రేష్టమైన విషయం ఆమె సంబోధన చూడండి. ఇందాక జ్ఞాపకం చేశాను, ప్రభువా దావీదు కుమారుడా అంది. అంటే అర్థం ఏంటి? ఆయన్ని దేవుడుగా ఒప్పుకుంది, ప్రభువుగా ఒప్పుకుంది. దావీదు కుమారుడా అంది. ఇందాక జ్ఞాపకం చేశాను, ఆయన ఏ వంశంలో పుడతాడు ఆమెకు బాగా అంటే యేసుని గురించి ఆమె జ్ఞానం చూడండి ఎంత ఉందో. ఆమె అంటది, నన్ను కరుణించుము. తన కూతురుకు దయ్యం పట్టింది. అయ్యా నన్ను కరుణించయ్యా, నా కూతురు పరిస్థితి అని ఆమె, నా కుమార్తె దయ్యం బట్టి బహుబాధపడుతుంది. ఆలోచించండి, బహుబాధ. దయ్యం, దురాత్మలు, లోకంలో ఉన్న దురాత్మలు ఇంట్లో చేరి బిడ్డల రూపంలో ఎంతమంది తల్లిదండ్రులను బాధ పెడుతున్నాయి మీరు ఆలోచించండి. ఎందుకు మన ఇంట్లో దుఃఖం? మన బిడ్డల వల్ల ఎందుకు అంత వేదన చెందుతున్నామంటే, మన బిడ్డలు ఎప్పుడో అపవాది చెరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకుంది. ఆమె కేకలు వేస్తుందంట. ఆమె కేకలు, ఆమె ఆర్తనాదం, అయ్యో నా బిడ్డ బాధపడుతుందయ్యా, బహుబాధపడుతుంది. ఆ బిడ్డ బాధను నేను చూడలేకపోతున్నాను, ఏం చేయాలి? నిన్ను వేడుకున్నాను. ఆమె ఆశ్రయించిన యేసు పాదాలు. నిజంగా వచ్చి ఎవరి పాదాల మీద పడింది? అందరూ చెప్పండి, ఎవరి పాదాల మీద? యేసయ్య పాదాల మీద పడింది. హైదరాబాదులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నాడు ఒక ఆయన రీసెంట్గా రిక్రూట్ అయిన ఇద్దరు జూనియర్ ఐపీఎస్లో, ఈయన రూమ్ ఇది, ఈయన సీనియర్ వాళ్ళ బాస్ రూమ్ అది. ఈయనకి మొదటిసారి వాళ్ళు టోపీ పెట్టుకొని డ్యూటీలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ బాస్కి సెల్యూట్ చేయడానికి వచ్చారంట. నాతో ఆయన టెస్టిమనీ పంచుకున్నాడు. అంత ప్రార్థన పరుడు ఆయన. వాళ్ళు సెల్యూట్ చేయడానికి వచ్చి సెల్యూట్ చేస్తూ బోర్ల కింద పడిపోయారంట ఆయన ముందు. వాళ్ళిద్దరిలో ఏమున్నాయి? దురాత్మలు ఉన్నాయి. ఈయన్ని చూసి తట్టుకోలేకపోయినాయి పోలీస్ ఆఫీసర్ని చూసి. ఈ దైవ సేవకుడు పోలీస్ ఆఫీసర్కి అర్థమైపోయింది, వచ్చిన ఆఫీసర్స్ ఇద్దరిలో ఏమున్నాయి. ఈయన వెంటనే వెళ్ళి వాళ్ళిద్దరి మీద చేయెత్తి, యేసు నామములో ఈ దెయ్యాలను వెళ్ళగొడుతున్నాను, గద్దిస్తున్నాను అనగానే వాళ్ళిద్దరు లేసి ఏమైస్తారని సెల్యూట్ చేయటం కూడా మర్చిపోయారు. ఇది వాళ్ళ పై ఉన్న ఆఫీసర్ కిటికీలోంచి చూస్తున్నాడు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికి ఈయన వాక్యం చెప్పి పంపించాడు. మళ్ళీ కలవండి నన్నని. ఇది చూస్తున్నాడు వాళ్ళ పెద్ద ఆఫీసరు. వచ్చి ఈయన అన్నాడంట, అయ్యా జోసఫ్, దయచేసి అయ్యి నా మీద ప్రయోగించమాకంటున్నాడంట. ఏంటి?
ఏంటి? దయచేసి నిన్ను నేను ఎప్పుడు ఏమీ అనను, అవి నా మీద ప్రయోగించద్దు అంటే ఈయనకి ఎట్లా అనిపించింది? వాళ్ళిద్దరు పడిపోవడం, ఈయన చెయ్యేసి ప్రార్థన చేస్తే లేవటం, మాకేమైంది సార్ అంటాం, ఈయన వాళ్ళకి వాక్యం చెప్పడం, కిటికీలోంచి చూసిన ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాకుండా పోయిన తర్వాత అంటున్నాడంట, నా మీద ఎప్పుడు వాటిని. అప్పుడు ఈయన అన్నాడంట, సార్ అవి ప్రయోగించడం కాదు, దేవుని శక్తి. అద్భుతం ఏంటో తెలుసా? ఈయనను బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. దాని గురించి నాకు వివరం చెప్పన్నప్పుడు ఈ యొక్క ఆఫీసరు వివరాలు చెప్పాడు అతనికి. ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు. నాకు మొన్నటి దినాన వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుతుంటే నాకు ఎంతో సంతోషమైంది కదా. ఒకానప్పుడు ఆయన ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నాడు. ఒకానప్పుడు ఇదేదో శక్తి అని, జోసఫ్ ఈ ప్రయోగాలు నా మీద, దేవుని శక్తి. దేవుని ముందు ఏ శక్తి ఉండదో ఉండనేరదో. నా మాటలు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆమె కేకలు. ఏం కేకలు? అయ్యా నా కూతురు బాధపడుతుంది. మొట్టమొదటి స్పందన, ఈ మాట రాసుకోవాలి. యేసు ప్రభు మొట్టమొదటి స్పందన ప్రభు మౌనం. యేసయ్య ఏమైనా మాట్లాడా? మాటలు అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా నువ్వు చెప్పలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు ఆలోచించండి, ఇది యేసయ్య మౌనం. ఒక్కొక్కసారి మన జీవితంలో ప్రార్థన చేస్తాం, యేసయ్య మౌనంగా ఉంటాడు. ఏడుస్తాం, యేసయ్య మౌనంగా ఉంటాడు. కన్నీరు గారుస్తాం, యేసయ్య మౌనంగా ఉంటాడు. ఇంకా ఆర్తనాధ్వని పెచ్చెక్కిపోద్ది, మనకి యేసయ్య మౌనంగా ఉంటాడు. ప్రభువా నేను ఇంతగా ఏడుస్తుంటే నువ్వు పట్టించుకోవా? యేసయ్య మౌనంగా ఉంటాడు. నేనంటాను, ఆయన మౌనంలో జవాబిస్తాడు. ఆయన మౌనం మనకు పరీక్షా కాలం. అందరూ చెప్పండి, ఆయన మౌనం మనకి. ఆయన మౌనంగా ఉన్నాడని మనల్ని విడిచిపెట్టినట్టు కాదు, మౌనంగా ఉన్నాడని మనల్ని మర్చిపోయాడని కాదు. ఆయన మౌనం మనకి పరీక్ష కాలం. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడంటే ప్రార్థన వినలేదని కాదు, మన బాధ ఆయనకు అర్థం కాలేదని కాదు, మనల్ని ఆయన అర్థం చేసుకోలేనిది కాదు. వెంటనే చూడండి శిష్యుల స్పందన. శిష్యులు అంటున్నారు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపించి వేయడని ఆయనను వేడుకొనగా. శిష్యులకు అడ్డమైంది. ఆలోచించండి, శిష్యుల హృదయంలో కనికరం లేదు. వారు యేసు వెంబడి ఉన్నారు, కానీ ఆమెను అసలు పట్టించుకోలేదు. ఆమె ఆర్తనాదం, ఆమె బాధ, ఆమె దుఃఖం వీళ్ళకి ఇబ్బంది అయింది. అమ్మ, అటువంటి వ్యక్తులుగా ఏమన్నా ఉన్నావా? ఇతరులను అర్థం చేసుకోలేని వారిగా, ఇతరి బాధలను, ఇతరి యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకునే వారికి ఉన్నావా? ఇప్పుడు యేసు ప్రభు రెండో స్పందన. ఇప్పుడు నోరు తెరిచారండి యేసయ్య. ఆయన అంటున్నాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే, నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకైనాను నేను పంపబడలేదు అన్నాడు. అమ్మ, నేను ఇశ్రాయేల్ దగ్గరికి కదా వచ్చాను, నువ్వు అన్యురాలువు కదా, నేను మీ దగ్గరికి పంపబడలేదు కదా అన్నాడు. ఇంతకీ యేసయ్య ఈ మాట ఎందుకు అన్నాడు? నేను చెప్పాను, ఆయన మౌనం పరీక్షా కాలం. ఆయన ఈ ప్రశ్న వేసింది కూడా ఆమెను అవమానించడానికి కాదు, ఆమెను పరీక్షించడానికి. యేసయ్య ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? నేను ఇశ్రాయేలు ఇంటి వారే, నశించిన వారి యొద్దకే, గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు పంపబడలేదు. ఒక్క మాట చెప్పాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మీ బైబిల్ గ్రంథంలో ఒక మాట తీసి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాల్లో మీకు అద్భుతమైన విషయం తెలుస్తుంది. ఇక్కడ ఇది స్పష్టం అవుతుంది మనకి. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు ఎక్సలెంట్. ఒక్క ప్రభువే అందరి ఎడల. కాబట్టి ఆలోచించండి, రెండవ స్పందన ఆయన ఇశ్రాయేలు ఇంటి వారికే కాదు, ఆమెను పరీక్షించడానికి అలా అన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా యేసుకు మొక్కిన స్త్రీ అయినను ఇంత మాట అన్నా, ఆమె ఇంకనూ యేసయ్య వెంటే పడతా ఉంది. అందుకే నేను చెప్పాను, పట్టుదల కలిగిన ఆమె వెను తిరగలేదు, విశ్వాసం లాగిపోలేదు. ఆమె పోరాటాన్ని మధ్యలో విరమించి వెనుక తిరగలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా యేసుకు మ్రొక్కిన స్త్రీ అయినను ఆమె వచ్చి యేసుకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చెయ్యండి. ఈ పరిస్థితుల్లో నేను అంటాను, ఆమె నిరాశ చెందని స్త్రీ. విశ్వాసానికి నిరాశ ఎప్పుడు ఉండద్దో, నిరాశ చెందలేదు ఆమె, వెనక్కి తిరగలేదు. ఆమె జీవితంలో వచ్చిన పనిని ఎలా అయినా దేవుని యొద్ద సాధించుకోవాలని,
ఇప్పుడు యేసు ప్రభు మూడో స్పందన ఏమన్నాడు చూడండి. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. అంటే దేవుని ఉద్దేశం మళ్ళీ పరీక్ష అన్నమాట. పిల్లలంటే ఇశ్రాయేలీలు, కుక్క పిల్లలు అంటే తర్వాత, అంటే అన్యులని అర్థం. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆమెను పరీక్షించడానికి. ఇప్పుడు మనకు స్పష్టమైంది, ఆయన యూదులకే దేవుడు కాదు, గ్రీసు దేశస్తులకు కూడా దేవుడే, ప్రపంచంలో అందరికి కూడా దేవుడే. అంటే అర్థం ఏంటంటే కుక్క పిల్లలు ఇశ్రాయేలీలు, రక్త సంబంధులు, అన్యులు కుక్క పిల్లలతో దేవుడు పోల్చాడు. అయితే ఈమె ఆలోచించండి, అయ్యా ఒకవేళ నేను వీధిలో కుక్కనైనా, నువ్వు అన్నావే కుక్కగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను, అయితే ఈ కుక్కలకు కూడా ఒక విషయం ఉంది కదయ్యా, యజమానుడు రొట్టెలొద్దు, యజమానుడు పిల్లలు తినగా మిగిలిపోయి బల్ల కింద పడతాయే, అయ్యన్న తిన్నిస్తావా? అంటే యేసయ్య ఒకవేళ ఆమెకు కుక్క అనిపించినట్టు అనిపించిన ఆయన పర్లా, కుక్క పిల్లలకు కూడా ఒక విషయం తెలుసు, యజమానుడు పిల్లలు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల్ని తినచ్చు కదయ్యా అన్నప్పుడు ఆమె ప్రతిస్పందన చూడండి ఏమందో. ఆమె నిజమే ప్రభువా అంది. ఏమంది? నిజమే. మనమైతే ఇక్కడ మటుకు ఖచ్చితంగా మనకు కోపం వచ్చింది. కుక్క పిల్ల అంటావా? నా బాధ నీకు అలా వెటకారంగా ఉందా? నీకు సరిపోయిన వాళ్ళు ఈ శిష్యులు పనికి మాలినోళ్ళు వీళ్ళు. మా బాధ అర్థం చేసుకో, నన్ను పంపించమంటారా? రే నా కూతురుని తెస్తే మొత్తాన్ని కొరికి పెట్టిద్ది, తెమ్మంటారు మా అమ్మాయిని. నిజంగా శిష్యులు చూడండి, పనికిమాలినోళ్ళ ఉన్నారు ఆ శిష్యులు. ఆమె బాధ అర్థం చేసుకోకుండా పంపించే ఈమెని. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఆ శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని చూసి ఎంతో బాధపడి ఉంటాడు ఆ టైంలో కదా. కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని. ఏమైంది? కుక్క పిల్ల అన్నప్పటికీ ఆమె బాధపడలేదు, కోపగించుకోలేదు. అందుకే నేను అంటాను, ఆమె పట్టుదల కలిగిన స్త్రీ. దేవుని యొక్క మౌనం, శిష్యుల యొక్క వైఖరి, ప్రభు మాట ఆమెను కలవరపెట్టలేదు, దుఃఖపెట్టలేదు. ఆటంకములను అధిగమించిన స్త్రీ. ఆమె అందరూ చెప్పండి, ఆటంకాలని అధిగమించింది. ఎన్ని ఆటంకాలు వచ్చినాయి చూడండి. క్రీస్తు దేవుడు ఆమె వెంటబడుతున్న దేవుడు అర్థం చేసుకున్నట్టున్నాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా దేవుడు అర్థం చేసుకున్నట్టుగా ఉంటాడు, మాట్లాడాడు, ఆయన మౌనంగా ఉంటాడు. గుండెలు బయలుతట్టి ఏడుస్తాం, బ్రవా వినవా, నువ్వు నన్ను పట్టించుకోవా అని వింటాడు ఆయన. ఆయన మౌనం, శిష్యుల వైఖరి, ప్రభు మాటలు, ప్రభు ఆమెను కుక్క అనడం, ఇన్ని ఆటంకాలను ఆమె అధిగమించింది. ఇప్పుడు అంటే నైనా ప్రభు నిజమే, నేను కుక్క పిల్లని అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ప్రభు ద్వారా ప్రశంసించబడిన స్త్రీ అంటున్నాడు, అమ్మ నీ విశ్వాసము అన్నది, నీ విశ్వాసం గొప్పది, వెళ్ళు. నీవు అన్నట్టే, నువ్వు అనుకున్నట్టే, నీ విశ్వాసం, నీ పట్టుదల, నీ కూతురు బాగైంది, వెళ్ళు. ఇంటికి వెళ్ళింది, మంచం మీద ఆ కూతురు నిన్నటి వైఖరి లేదు, నిన్నటి స్థితి లేదు, ప్రశాంతంగా చూడ్డానికి చక్కగా ఆ బిడ్డ క్రమంగా పడుకుంది, ఆ బిడ్డ స్వస్థత పొందింది. ఒక తల్లి పోరాటం ఆగలేదు, ఒక తల్లి పట్టుదల కూతురు కోసం ఆగలేదు. మరి అలాంటప్పుడు మన జీవితంలో ఈ అనుభవాలను ఉన్నాయా? నేర్చుకోండి, ఈ వాక్యాన్ని గుండెల్లో దాచుకోండి. ఈ వాక్యం జ్ఞాపకం రావాలి, పట్టుదల అంతకంతగా పెరగాలి, వెనక్కి తిరగద్దు, ఆగిపోవద్దు. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించునుగా.